హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి అఫీషియల్ అండి. సో మేమైతే ఒక ఊరు వెళ్ళామండి. ఏంటంటే శ్రీకాకుళం దగ్గర శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ నుంచి మమ్మీ వాళ్ళు శ్రీచక్రం తీసుకొచ్చారు. ఆ శ్రీచక్రం ఇంట్లో పెట్టుకొని ఒక్కసారి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం అయితే పఠించారనమాట. అది పూర్తయింది. సో మళ్ళీ తిరిగి ఆ శ్రీచక్రం ఆ టెంపుల్లో మనం ఏదైతే అనుకుంటామో ఆ కోరిక మేరకు ఆ టెంపుల్లో ఇచ్చేయాలన్నమాట పూజారికి. సో ఆ పని మీద అయితే మేము టెంపుల్స్కి వచ్చామండి. ఇక్కడ మా మమ్మీ, మా లాస్ట్ పిన్ని, ఇంకో చిన్నాన్న, వీళ్ళు ముగ్గురు కూడా పూర్తి చేసేసారు. మా చిన్న తమ్ముడు తీసుకొచ్చాడు. సో టెంపుల్ విశేషాలు అన్నీ కూడా చూడండి. చాలా బాగుందండి టెంపుల్ అయితే. కంపల్సరీ అందరూ విజిట్ చేయాల్సిన టెంపుల్. వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, సూపర్గా ఉందండి. ఇవి 1001 శ్రీచక్రాలు అనమాట. ప్రతి పౌర్ణమికి ఇక్కడ ఒక్కొక్కరిని కూర్చోబెట్టి పూజ చేయిస్తారండి. చాలా స్పెషల్గా ఉంటుందట పౌర్ణమి రోజు అయితే. ఈ టెంపుల్ చూడడానికి కూడా చాలా బాగుంది. కొత్తగానే కట్టారు, కానీ ఏదనుకుంటే అది అవుతుందటండి. శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ ఒకసారి చూడండి మొత్తం అంతా కూడానా. హాయ్ ఫ్రెండ్స్, శ్రీచక్రాల గుడికి వచ్చాం. 1001 ఉంటాయంట. పురాతన గుడి బాగా డెవలప్ చేశారు. ఇలాగా 1001 టెంపుల్ చూడండి, చాలా బాగుంది. అదిగోండి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఇక్కడ పూజారి గారు గురువు గారు అనమాట. చాలా విశిష్టత ఉందండి టెంపుల్కి అయితే. శ్రీచక్రం, స్ఫటికలింగం, నెక్స్ట్ ఇదిగోండి స్ఫటికలింగం అక్కడ ఉన్నారు కదా, ఇది శ్రీచక్రం అనమాట. చాలా పెద్దది కదండి. ఇక్కడ కూర్చొని అభిషేకం అన్నీ కూడా చేయిస్తున్నారు. చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదండి, అంత బాగుంది. ఇక్కడ జ్యోతిలింగాలు ప్రతిష్టత ఉందటండి. ఎన్నో వేలో లక్షలో తెలియదు. మన చేతితో కూడా ఒక లింగ ప్రతిష్ట చేయిస్తున్నారు ఒక్కొక్కరికి. ఈ లింగ ప్రతిష్ట ధరన 400 ఎంతోనండి. ఇది టికెట్. మనిషికి ఒకటి ఇచ్చి పూజ చేయిస్తున్నారు అనమాట. ఇక్కడ మేము వెళ్ళిన వాళ్ళందరం కూడా చేయించుకున్నాము. అక్కడ ముందు చిన్న వాటర్లా గట్టులా కట్టారండి. అందులోనే మన చేతితో పూజ చేసిన శివలింగాన్ని అందులో పెడుతున్నారనమాట. అవన్నీ ఒక్కసారి బాబాయ్కి నాకు ఫస్ట్ ఫోటో నువ్వే తీసావు 20 ఏళ్ళ తర్వాత. ఇంకా టెంపుల్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి శ్రీముఖలింగం వచ్చామండి. శ్రీముఖలింగ దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇది కూడా టెంపుల్ చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడు అరసవిల్లి వచ్చినా కూడా శ్రీముఖలింగం వస్తాము కంపల్సరిగా కూడా. నాకు ఈ టెంపుల్ చాలా ఇష్టమండి. అందరు దేవుళ్ళు ఉంటారనమాట ఇక్కడ. చాలా బాగుంటుంది. ఇంకా ఒక్కొక్క దేవుడిని దర్శించుకొని అలాగా శివయ్య దర్శనానికి. శ్రీముఖలింగం పురాతన టెంపుల్ ఇది. చెప్పండి స్వామి ఒకసారి. లోపల చెప్తారమ్మ, తల పురాణం లోపల చెప్తున్నారా? చాలా బాగుంది. సహా కుటుంబానం మార్కండే గోత్రం సహా కుటుంబానం మార్కండే గోత్రం అపారం మహాలక్ష్మి
ప్రతిరోజు కూడా ఉంటుంది. అది 2,000 సంవత్సరాలు ఉంటుంది. కుమ్మరవాడు చేసుకుంది. ఈ ఊరిలో ఒక కుమ్మరవాడు ఉండేవాడు. అతని పేరు కుమ్మర నాగన్న. ప్రతి నుంచి వ్యాపారానికి వచ్చి గర్భగుడిలో పూజారులు స్వామివారి విశిష్టత కోసం చెప్తున్నారండి. ఎన్ని శతాబ్దాల కిందటది ఈ టెంపుల్ ఏంటి అన్నీ కూడా బ్యాచులర్ వైజ్గా కూర్చోబెట్టి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతిదీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. నేను గర్భగుడిలో స్వామివారిని కూడా ఇలా తీయడం జరిగింది. ఏమీ అనలేదు. శివయ్య, ఓం నమ శివాయ. సో ఈ గుడి తీస్తున్నాను బ్రో. మా తమ్ముడి దయ వల్ల ఈరోజు శ్రీకాకుళం శ్రీముఖలింగం దర్శనాలు చేయించాడండి. రిపబ్లిక్ డే సెలవైనా ఎంత ఓపిక్గా చక్కగాన చెప్తానులే బ్రో. వాయిస్ ఓవర్లో నీ పేరే చెప్తాను. వ్యూస్ పెరగాలి నీ పేరు చెప్పగానే. ఇంకా శ్రీముఖలింగ దర్శనం, శ్రీ శివయ్య దర్శనం అయితే అయిపోయిందండి. చాలా బాగా అయింది. టెంపుల్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. మేము అప్పుడు వచ్చిన దానికంటే ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు ప్రతిదీ కూడా. ఇంకెలా ఉసిరికాయలు తీసుకున్నాము, స్టార్ట్ అయ్యాం మళ్ళీని. ఇప్పుడు మళ్ళీ శ్రీకూర్మ వెళ్తాం. శ్రీకూర్మ నుండి అరసవిల్లి సూర్యనామూర్తి టెంపుల్కి అయితే వెళ్తాము. ముందు ఏమైనా తినేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు అని అనుకున్నాము. సో ఇలాగా తోవలో ఎక్కడైనా రెస్టారెంట్ ఉంటే ఆగుదాం అనుకున్నాము. ఇక్కడ చిన్న రెస్టారెంట్ దాబా స్టైల్ కనబడింది. ఇక్కడ ఆగామన్నమాట. సో మేము వెళ్ళే టైము లంచ్ టైం దాటేసిందండి. 4 o'clock అలా అవుతుంది. సో అక్కడ ఏముంటావో తీసుకుందాం అని చెప్పి ఇంకా అలా రోటీస్ వెజ్ కర్రీ తీసుకున్నాము. ఎంతో కొంత కొంచెం కొంచెం తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ డే అంతా కూడా మా బ్రదర్ మాకు బాగా దగ్గరుండి అన్నీ చూపించాడండి. ఇప్పుడు శ్రీకూర్మ అయితే వచ్చేసాము. ఇక్కడ శ్రీకూర్మ దర్శనం కూడా అయిపోయాక అప్పుడు శ్రీ అరసవిల్లి స్వామి గుడికి వచ్చాం. ఎప్పుడుదమ్మా ఈ పట్టిక? గంధమే. ఖాళీగా ఉన్న టికెటే. సూర్యనామూర్తి టెంపుల్ దర్శనం కూడా చాలా బాగా అయిందండి. ఇంకా గర్భగుడిలో మొబైల్ అలా చేయరు కాబట్టి తీయలేదు. బయటకు వచ్చేసరికి కొంచెం చీకటి పడుతుంది. అనుకున్న టైంకి అన్ని టెంపుల్స్ కూడా బాగానే కవర్ చేసాము. కోనేరు దగ్గరికి దిగలేదు కానీ అలా కాళ్ళు చేతులు అయితే కడుక్కొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. అరసవిల్లి, శ్రీముఖలింగం, రాజరాజేశ్వరీదేవి టెంపుల్, శ్రీకూర్మ మొత్తం అన్ని టెంపుల్స్ కూడా బాగానే కవర్ చేసుకొని తమ్ముడు సేఫ్గా ఇంటికైతే తీసుకొచ్చేసాడు. సో చాలా హ్యాపీ అండి. అంటే అందరం వెళ్దామన్నా కార్ సరిపోదు. సో ఇంతమంది వెళ్ళాలి, అందరినీ తీసుకెళ్ళాలని ఉంటుంది కానీ ఎవరికి మరి కారుకి ఎంతమంది అయితే అంతమందే కదండి. సో మేమైతే అలా ఆ టైంకి అలా కుదిరారు. అంటే మెయిన్ వెళ్ళడానికి రీజన్ కూడా దేవి ఖడ్గమాల అయిపోయిందని, శ్రీచక్రం పెట్టుకున్నారు మమ్మీ వాళ్ళు, అయిపోయిందని. సో వాళ్ళకి తోడుగా నేను అలాగా మేమందరం మమ్మల్ని అందరం తీసుకెళ్ళడానికి మా తమ్ముడు ఇంకా అలా సరదాగా వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇక్కడ సిస్టర్స్ అన్యోన్యత చూశారు కదా, చాలా బాగుంటుందండి. వీళ్ళు బాండింగ్ మట్టుగా 5 sisters కూడా. మమ్మీ నెంబర్ 2, మధ్యలో నెంబర్ 5, లాస్ట్ నెంబర్ 4. సూపర్గా ఉంటారు వీళ్ళందరూ. అలా సరదాగా కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా మా డే అయితే చాలా బాగా గడిచిందండి. దేవుడి దయ వల్ల క్షేమంగా ఇంటికైతే చేరుకున్నాము. అందరం కూడా ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా సరదాగా స్పెండ్ చేయండి అప్పుడప్పుడు మమ్మీ వాళ్ళతో కూడా.